తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తిరుపతి కపిల్ తీర్థం రోడ్డులోని స్వర్గీయ కొత్తపల్లి ఆనందరావు కళాక్షేత్రం నందు ఆదివారం రాయలసీమ రంగస్థలం కళాకారులు శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సేవా నిరతులు, కళా పోషకులు, కళాకారులు, విద్వాన్ కస్పా పద్మనాభన్, బండి మధుసూదన్ రెడ్డి, వెంకటయ్యను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగు భాష కీర్తిని నలదిశలా చాటిన గొప్ప రాజు శ్రీకృష్ణదేవరాయలని కొనియాడారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి అముక్తమాల్యద పవిత్ర గ్రంథాన్ని రచించి తన సామ్రాజ్యంలో అష్టదిగ్గజ కవులను పోషించి కళా పోషకుడిగా తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆయన చిరస్మరణీయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేఎన్ రాజా, కొత్తపల్లి మునిరత్నం సిద్ధేంద్ర శర్మ, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శిల్పి వీరాచారి, చెన్నూరు సుబ్రహ్మణ్యం, భాస్కర్ హేమాద్రి, కొత్తపల్లి శంకరయ్య, జరామయ్య, ప్రసాద్ సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కళా పోషకులు శ్రీకృష్ణదేవరాయలు గారి జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఈరోజు జయంతి కార్యక్రమాలు చేస్తున్నాము. దానిలో భాగంగానే ప్రముఖులు తిరుపతిలో కళాకారులు, కళా పోషకులు మన విద్వాన్ కస్పా పద్మనాభం గారిని, మధుసూదన్ రెడ్డి గారిని, వెంకటయ్య గారిని ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో వారిని సత్కరించి కృష్ణదేవరాయల పురస్కారాన్ని అందించాము. ముఖ్యంగా కృష్ణదేవరాయలు గారు మన తెలుగు జాతిని దశ దిశ వ్యాప్తి చెందిన రాజు మన కృష్ణదేవరాయలు గారు. కృష్ణదేవరాయలు గారు కళా పోషకులు, అష్టదిగ్గజ కవులను మనకు ఉంది. కాబట్టి అటువంటి కళారాధనలో భాగంగా మనం ఆయన యొక్క కీర్తిని కొనాడుతూ వారి యొక్క పేరుతో మనకు సన్మానాలు చేసుకోవడం అనేది చాలా గొప్పతనము. దానిలో భాగంగా ఈరోజు ముగ్గురు ప్రముఖులు, మంచి విద్వాంసులు, మంచి విద్యావంతులు, వారికి ఈరోజు మనము సన్మానం చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మన విద్వాన్ కస్పా పద్మనాభ గారు, మన బండి మధుసూదన్ రెడ్డి గారు, మన వెంకటయ్య గారు, వీరికి ఈరోజు ఈ సన్మానం జరగడం నాకెంతో ఆనందంగా